హలో గైస్, వెల్కమ్ టు రస్తా ఎంటర్టైన్మెంట్ అనమాట. నమస్తే చెప్పరా. ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు. వాళ్ళని ఒక సింపుల్ క్వశ్చన్స్ అయితే అడిగి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ గా అడుగుతా. పాప గాని పాప ఏం పాప? కను పాప. కను పాప. కను పాప. నేనండి మీ కత్తెర పాపని. ఏం చెప్పాలి? సింపుల్, చాలా సింపుల్. చిన్నప్పుడు అందరూ ఇచ్చా, చిన్నప్పుడు తినేదా? ఇప్పుడు కూడా తింటారు. పాప గాని పాప ఏం పాప? పాప్కానా? పాప్కాన్ ఎందుకు తింటారు బ్రో? అది పాపనా? పాప కానీ పాప పపాయ. ఏది? పప్పాయి కాదు. నాకు తెలియదు. నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు చెప్పు. పనసకాయ. పనసకాయ. ఇంటి వాళ్ళ అదే పిల్లలు తింటారు కదా, ఎక్కువ ఇష్టపడి తింటారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఏది చెప్తా. లాలీపాప్. అది పాప ఎట్లయింది? లాలీపాప్ పాప్ కదా, ఇట్స్ నాట్ పాప. రెండు కూర్చోండి అన్న. సరే, మండే ముందు ఏమొస్తుంది? ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేస్తే పుట్టిన ఎదవలా ఉన్నాడు అంకుల్. మండే ముందు పొగ. 5,000 అప్పడం వెళ్ళి పైగోడ మీద కూర్చుంది. 5,000 అప్పారం. 5,000 అప్పడం వెళ్ళి పైగోడ మీద కూర్చున్నది. 10,000. ఫోన్ పే చేస్తారా నాకు? పెట్టచ్చుగా బ్రో. 5,000 అప్పడం వెళ్ళి పై గోడ పైన కూర్చుంది. దాన్ని చూసి భయపడతారు. దిస్ ఇస్ ద వన్ యానిమల్. ఇంకా బల్లికి 5 కాళ్ళు ఉంటాయి. ఓకే 5,000. మంకీ అన్న అయితే మంకీకి 5 కాళ్ళు ఉంటాయని చెప్తున్నాడు. చూసింటారు, చాలా సార్లు చూసింటారు. నైట్ టైం వస్తుంది. స్పైడర్ కు 5 కాళ్ళు ఉంటాయన్న వ్యక్తి ఏమే. దిస్ ఇస్ ద వన్ యానిమల్. సార్ ఏంటి సార్ అది? దిస్ ఇస్ ద వన్ యానిమల్. గబ్బిలం. గబ్బిలానికి 5,000 ఉంటాయన్న. అన్న నీ పేరు ఏంటన్నా? శివ అన్న. గబ్బిలానికి 5,000 ఉంటాయి అంటూ చెప్తున్నా శివ అన్న. చెప్పు. రావట్లేదు. మిడత. చిన్న భాషకి చెప్పు. వెళ్ళి గోడ పైన కూర్చుంటదిగా. కాలేజ్ స్టూడెంట్స్ అన్నా మీరు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? సరే, మ్యాథమెటిక్స్ ఒక క్వశ్చన్ అడుగుతా. బైపీసీ లేదు, మీరు సింపుల్ గా ఆలోచించవచ్చు. 11 + 2 = ఎంత? 13. కానీ అది 1 అయింది ఎలా? 1 అయిందా? 1 ఎట్లయితే 3 కట్ చేసి 10 కట్ చేసి 10 కట్ చేసా. 10 కట్ చేసి ఎంత అవుతుంది? 1 ఎలా అవుతుంది? సారీ, లెవెల్. 11 + 2 = 1 అయింది ఎలా? హౌ? ఏం చేస్తా? క్లూ కావాలా? సరే, ఒక టాస్క్ ఇవ్వాలైతే. టాస్క్ చేయాలా? డిప్స్ తీస్తావా? ఇంకేం చేస్తావు? పాట పాడతావు మా కోసం? ఎవరైనా పాడదు, క్లూ ఇస్తా. పాట ఇప్పుడు పాడాలా? పాట పాడ. ఏ పాట పాడాలి? ఏ పాట అయినా పాడు గజాల. పాటనా? మీకు నచ్చిన పాట, హిందీ తెలుగు తమిళ. బ్రో మీరు వారు పాట పాడాలా? రీల్స్ చూసినప్పుడు వస్తుంటాయి కదా, ఏవైనా రీల్స్ చూసినప్పుడు వస్తాయి. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న సాంగ్ అయినా పాడు. ట్రెండింగ్ సాంగ్స్ నాకు అసలు అప్పుడు నన్ను అందరూ అంతా పట్టుకొని ఎవరేమో పాడతా. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందర్లో తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది. ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని గాలి లాగా మదిలిని చేరుతోంది చిలక. తనకొక తోడు లాగా వెనుకన సాగుతుంది హృదయం రాసుకున్న లేక. థ్యాంక్స్ అండి. టైం ఎంత అయింది అన్న? 4:10. క్లూ అయితే మనం అయితే చెప్పామన్నమాట. గెస్ చేస్తారో లేదో కనుక్కుందాం. 11 + 2 = 1 అయింది ఎలా? హౌ? లెవెల్ 1 అంట. ఆ లెవెల్ 2 ఏందో కనుక్కుందాం. టైం
టైంలో 11+2 1 o'clock. ఎస్. ఓకే. మన ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్లో 13 వస్తుంది అనమాట టైము. మనకు 1 అవుతుంది. వాళ్ళు అయితే చెప్పారన్నమాట క్లూ ఇస్తే. ఇప్పుడు చాలా ఫన్నీ క్వశ్చన్ అనమాట. ఏంది బాబా నాయన ఒళ్ళంతా బెదుర్లేంది? అర్థం కాలే. క్వశ్చన్ అర్థం కాదు. నిజంగా అర్థం కాలే. ఏంది బాబా నాయన ఒళ్ళంతా బెదుర్లేంది? ఒళ్ళంతా బెదుర్లా. ఈ హింట్ ఆ? హింట్ ఇవ్వండి. హింట్ ఇవాళ ఇన్ని మేము హింట్లు ఇచ్చుకుంటూ పోతే అసలు క్వశ్చనే అర్థం కాలేదు. వెజిటేబుల్స్లో ఒకటి. ఒళ్ళంతా బెదుర్లు. ఎస్. వెజిటేబుల్ కాకరకాయ. ఈసారి నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతే మేము ఇచ్చిన టాస్క్ చేయాలి. కొంచెం ఈజీ టాస్క్. టిప్స్ ఇవన్నీ వద్దు కానీ. సర్లే. పేరులోనే ఉన్న రాష్ట్రం ఏంది? పేరులోనా? మణిపూర్. పేరులోన ఉన్న ఉద్యోగం ఏది? మాట్లాడేవా? పేరులోన ఉన్న ఉద్యోగం ఏంది? జాబ్ ఉద్యోగం. అలా చెప్పేసారు. పంజాబ్. ఎస్. జాబ్. ఉద్యోగం అంటే జాబ్ కదా. ఓకే. పంజాబ్. ఎస్. ప్రపంచాన్ని అతి తక్కువ ఖర్చులో చూడాలంటే ఎలా? కళ. కళ. కళలోనే. కళావతి. కమ్మన్ కమ్మన్ కళావతి కాదు. యూట్యూబ్ లో చూడొచ్చు. సరే, యూట్యూబ్లో ప్రపంచం అంతా చూడొచ్చు అంటున్నా. చూపించేస్తున్నారు కదా ఇట్లా లైవ్ లో. అలా కాదు. చాలా తక్కువ కాస్ట్లో. యూట్యూబ్ చూడాలంటే నెట్ ఉండాలి కదా. నెట్ ఉండాలి. ఫస్ట్ మొబైల్ ఉండాలి కదా. వైఫై. సరే, మొబైల్ ఉండాలి కదా. మొబైల్ ఎంతలో వస్తుంది? కానీ ఇది అంతా చాలా తక్కువ ఖర్చులో చూడాలి. వరల్డ్ మ్యాప్ లో చూడొచ్చా? వరల్డ్ మ్యాప్ దగ్గరికి వచ్చారు. ఎస్. గ్లోబల్ మ్యాప్ మ్యాప్లో. థ్యాంక్స్ బ్రో మా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినందుకు. టాస్క్ ఇస్తాం, చేస్తావా? నీకు ఒక లవ్ సింబల్ బెలూన్ ఇస్తా. అమ్మాయికి ఎవరికైనా. నీకు ఒక లవ్ సింబల్ బెలూన్ ఇస్తా. నేను చూపిస్తా, అలాగే ఇచ్చి రావాలా? అయ్యా